ఒక విషయం అడుగుతాను, చెప్పండి. గుణవతి అయిన భార్య ఏంటో చెప్పండి. గుణవతి అయిన భార్య చెప్పండి ఏమండి? అలాగే సుబుద్ధి గల భార్య అందాం, బాగుంటుంది. సుబుద్ధి గల భార్య ఎవరు? యెహోవా యొక్క దానం. సుబుద్ధి గల భార్యను సంపాదించుకోవడం అది యెహోవా దానం. ఇప్పుడు రాహేలును వినండి, భారీగా సంపాదించుకోవడానికి మామయ్యతో బేరం పెట్టుకుని 7 సంవత్సరాలు కొలువు చేస్తా, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఇది ఏం బేరం అంటే భార్య కొరకు బేరం. అసలు నాకు యాకోబు బేరమే నచ్చింది. అమ్మ వింటున్నారా? మామయ్య గారు మీ అమ్మాయిని ఒక భార్యకి ఇవ్వండి, నేనేమో 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. అంటే మామయ్య గారు ఇచ్చుకుంటున్నాడా లేదా తల్లుడు గారు ఇస్తున్నారా చెప్పండి నాకు? ఏం మాట్లాడరేమమ్మా? ఈ రోజున మన బేరాలు ఎంత భయంకరం అంటే, ఏమన్నా అమ్మాయి తాలూకు తండ్రి అన్ని ఆయన ఇచ్చేయాలి, మనకి పిల్లనిచ్చేయాలి, పిల్లతో పాటు పైసలు ఇచ్చేయాలి. వింటున్నారా? ఈ రోజున యవనస్తులు ఎంత భయంకరంగా మారారంటే, మన సమాజంలో వినండి, వరకట్నం అనే సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా పనిచేయవలసిన క్రైస్తవ సంఘాలే కట్నాల కొరకు కక్కుద్ది పడుతున్నారు. ఈ రోజుల్లో కొంతమంది వస్తుంటారు, అన్న మాకు మంచి మ్యాచ్ చూడండి అని. చూస్తామనే గాని బాబు ఏంటి నీ రిజర్వేషన్స్ ఏంటో చెప్పు, నీ వాంటింగ్ ఏంటో చెప్పానంటే మనల్ని మొదలెడతారన్నమాట. అన్న ఏ సరిపోవాలని అంటాడు. ఏ సరిపోవాలని ఏంటేంటో తెలుసా? ఏజ్ సరిపోవాలన్నా నాకంటే 3-4 సంవత్సరాల చిన్నపిల్ల అయి ఉండాలి, మనోడు యజమాయిషి చేసేయడానే బాగుంటది. ఏ సరిపోవాలి అన్న. ఏ పక్కన ఏముంటదన్న అక్షరం? బి కాదు. కాబట్టి అన్న అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉండాలి. ఈ ఎలుగుబంటి మొగవాడికి, ఈ ఎలుగుబంటి మొగవాడు బ్యూటిఫుల్ అమ్మాయి చేయాలంటే బి సరిపోవాలంట. తమ్ముడు సరే బి తర్వాత ఏంటి? బి పక్కన సి ఉంటది కదన్నా, మే కాస్ట్ పిల్లే కావాలి, సి సరిపోవాలంట. అమ్మా వింటున్నారా? అంతేనా తమ్ముడు? ఇంకేమన్నా సి పక్కన డి కూడా ఉంటది కదన్నా, డి అంటే మంచి డౌరీ ఇచ్చి పిల్ల చేయాలి. అయిపోయిందా తమ్ముడు? ఇంకేముందంటే అప్పుడక్కడ అయిపోయిందని డి పక్కన ఈ కూడా ఉంది కదన్నా, ఈ అంటే మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలు వస్తే ఇద్దరు ఉద్యోగం చేసుకుని గడించుకుంటాం మేము. తమ్ముడు అయిపోయిందా? ఇంకేమైనా ఉందంటే ఈ పక్కన ఎఫ్ ఉంటది కదన్నా, మంచి ఫైనాన్స్ ఉన్న పిల్లలు చేయాలి. ఎందుకంటే డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళ అమ్మ నా దగ్గర ఫైనాన్స్ తెచ్చేసుకోవచ్చండి. మంచి ఫైనాన్స్ ఉన్న ఫ్యామిలీ కావాలంట. తమ్ముడు ఇంకేమైనా ఉందంటే అదేంటన్నా ఎఫ్ పక్కన జీ ఉంటది కదా, మరి జీ అంటే తమ్ముడు గాడ్స్ విల్ అయి ఉండాలంట. దేవుని చిత్తం ఎక్కడుందండి? ఆ చివర పెట్టాడు. ఏ సరిపోవాలంట? చెప్పండి. బ్యూటిఫుల్ గా ఉండాలంట, క్యాస్ట్ పిల్ల వచ్చేయాలంట, డౌరీ తెచ్చే పిల్ల వచ్చేయాలంట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బాగుండాలంట, మంచి ఫైనాన్స్ ఉన్న ఫ్యామిలీ అవ్వాలంట, తర్వాత అప్పుడు గాడ్స్ విల్ అంట. అసలు ఈ రోజుల్లో ఏమనుకోకండి, చాలా మంది యవనస్తులు వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయితో పాటు ఏమి రావాలంట? మీరే చెప్పండి, అడుగుతాను. ఏమంటే పెళ్లి అయ్యాక ఆ ఇంట్లో కుర్చీలు ఎవరు తీసుకెళ్లాలమ్మా? ఆడపిల్లలకి మగపిల్లడు సిద్ధం చేస్తాడా? ఆడపిల్ల తీసుకెళ్లాలి కదూ. సరే, మరి బీరువా ఎవరు తీసుకెళ్లాలంట? కట్నంలో బీరువా కూడా అమ్మాయి తీసుకెళ్లాలంట. తర్వాత గ్యాస్ దిమ్మ, గ్యాస్ బండ, గ్యాస్ ఎవరు తీసుకెళ్లాలంట? మళ్ళీ అమ్మాయి తీసుకెళ్లాలంట. ఏమండి ఫ్రిడ్జ్ ఎవరు తీసుకెళ్లాలి? వాషింగ్ మిషన్ ఎవరు తీసుకెళ్లాలి? అదే అమ్మాయి కట్నంలో తెచ్చిపెట్టాలంట. సార్లు తెచ్చిపెట్టాలంట. మరి సంసారం చేయడానికి మంచం, దాని మీద పరుపు, దిండులు ఎవరు పట్టుకెళ్లాలంట? ఏం చెప్పరేం తెలియనట్టు కూర్చున్నారు వైజాగ్ వాళ్ళు. అది కూడా అమ్మాయి తీసుకొచ్చి పెట్టాలట. ఆ సంసారం చేయడానికి ఒక మంచం, ఒక పరుపు, 2 తలగడ్లు కొనుక్కోలేని చెత్తవకి పెళ్లి చేసుకుని హక్కు ఉందంటారా? ఏమిటి పెళ్లి చేసుకుని హక్కుందా? అవన్నీ అవసరం లేదండి అని చెప్పడు. అన్నీ రావాల. కుర్రగాడు అంటాడు, అన్న చూడండి అన్న నేల మీద పడుకుంటున్నావు, నేల మీద ఎందుకు పడుకున్నావు తమ్ముడు? మంచం కొనుక్కోపోయావంటే సార్ తేలేదన్నా, తగు తీద్దాం. ఏమనుకోపోతే చెప్తానండి, ఈ రోజున ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లాడికి పెళ్లి చేయడానికి ఎవడ సంతలో పశువులు కొనుక్కున్నట్టు కొనుక్కోవాల్సి వస్తుంది మగ పిల్లల్ని. మెడిసిన్ ఎద్దంట, మెడిసిన్ చదువుకున్నాడు ఎద్దు, వీడి వెల 60 లక్షలు పలుకుతుంది మార్కెట్ లో, 1 కోటి కూడా పోతుందండి ఈ మధ్య.
ఇంజనీరింగ్ ఎద్దు ఉంటది, దీనికి ఎంత పలుకుతుందంటే 50 లక్షలన్నా పలుకుతుందంట. ఏమి అలా చూస్తున్నారు కోపంగా? ఏమండి బియ్యడు ఎద్దు దీన్ని 30 లక్షలన్నా పలుకుతుందంట. ఏ పనికి పనికిరాని పత్తుకు మళ్ళీ ఎద్దు ఉంటది, 5 లక్షలన్నా పలుకుతుందంట. సంతలోని ఎద్దులు కొనుక్కున్నట్ట మగపిల్లలు కొనుక్కోవాల్సి వస్తుంది. చిచి, నేను పశువునా అమ్ముడు పోతానా ఆడపిల్లల ఇంటి వారికి? ఏమొద్దండి, అన్నిటికంటే విలువైంది మీ అమ్మాయే కదా, మీ అమ్మాయికి విలువ కట్టండి. అన్నిటికంటే విలువైంది మీ కూతురే కదా, మీ కూతురికి విలువ కట్టండి. మీ కూతుర్ని నాకు ఇచ్చినప్పుడు మీరిచ్చే డబ్బు ఎంత, మీరిచ్చే మంచం ఎంత, మీరిచ్చే బీరువా ఎంత, ఏమి ఇవ్వక్కర్లా, మీ అమ్మాయిని పంపించండి చాలు అని మగపిల్లలు లేరు ఇప్పుడు క్రైస్తవ్యంలో. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఏమండి తమ్ముళ్ళు వినండి, యవనస్తులు పెళ్లి చేసుకునే ముందు అసలు సంసారం చేసుకోవడానికి మంచము పరుపు దిండులు కొనుక్కుని చేతగా నోడివి నీకు పిల్లవడ్ర చేసుకోమంటున్నాడు. మానే ఆడపెళ్లింటోళ్ళకి అమ్ముడు పోయేటువంటి పశువులు అంటాడు అయిపోతున్నావు కదా అనుకో. ఇలాగంటే క్రైస్తవులకు ఒళ్ళు మండుద్ది నా మీద. మీకు మండితే మండనివ్వండి, నాకేంట నష్టం. మారితే సంతోషం, మారితే మీ ఇల్లు చాలా బాగుంటది. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే ఎంతో కొంత దాచిస్తారు, వాళ్ళు ఇస్తారు, సంతోషంగా తీసుకో. అంతగా ఇస్తావా సస్తావా అన్నట్టు కూర్చోవద్దు. ఇచ్చిన దాంతో సంతృప్తి పడు.